వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో వంకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా పుచ్చు లేని వంకాయలను తీసుకొని వాటిని బాగా కడిగి 4 ముక్కలుగా తీసుకొని నీటిలో వేసి ఉంచుకోవాలి. ఇంకా డిష్ రెడీ చేసేదానికి ముందుగానే చింతపండును కూడా నానబెట్టుకోవాలి. 2 నిమ్మకాయల సైజు ఉంటేంత చింతపండు నీటిలో నానబెట్టుకోవాలి వంకాయ పులుసు కోసం. తర్వాత ఒక పాన్ లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఇంకా సన్నగా తరిగిన ఒక చిన్న సైజ్ ఆనియన్, ముక్కలుగా కట్ చేసిన ఒక చిన్న సైజ్ టొమాటో, ఆనియన్ కొంచెం వేగాక టొమాటో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయల్ని కూడా వేసుకొని దానికి కావలసిన కారం, పసుపు, ఇంకా ఉప్పు, పులుసుకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. మీడియం హీట్ మీద ఈ వంకాయ పులుసుని ఉడికించుకొని వంకాయ బాగా ఉడికి ఇంకా పులుసు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక దించుకొని సర్వ్ చేసుకోవడమే. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.